ఏంటి ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎలా ఉందండి? సార్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారు సార్ ఆంధ్రప్రదేశ్లో దుకాణాలు కానీ. ఎందుకంటే ఇంత మునుపటికి ఇప్పటికీ కొంచెం ఆయన ఇచ్చే పథకాలు కానీ ఆయన ఇచ్చే పథకాలు కానీ ఆయన అమలు చేసే కొన్ని విధానాలు కానీ బాగానే ఉన్నాయి సార్ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటివరకు అయితే ప్రజలైతే సాటిస్ఫైడ్. పింఛన్ అయితే 7,000 వస్తుంది, పింఛన్ అయితే 7,000 వస్తుంది. ఆ రోడ్లు కూడా కొంచెం పట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ అని చెప్పారు కదా, దాని గురించి కూడా బాగానే ప్రజలు సంతోషంగానే ఉన్నారు. ప్రభుత్వం అయితే కొంచెం కొంచెం ముందుకెళ్తుందని మేము అనుకోవాలని. అంటే వాలంటీర్ వ్యవస్థ తీసేస్తారంటున్నారు కదా, అది ఉండాలా వద్దనుకుంటున్నారు? అంటే వాలంటీర్లు కానీ కాదండి, సొంత ఉద్యోగస్తులు కూడా స్వతహాగా ప్రజల్లోకి వెళ్ళి అవగాహన కనుక్కుంటేనే వస్తుంది కదా. మీకు ఇంత అసిస్టెంట్లుగా పెట్టుకుని ఎందుకు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు? స్వతహాగా మీరే వెళ్ళండి, మీరు కూర్చొని మీరే ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడండి అనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా అన్నాడండి. అంతేగాని వాలంటీర్ని కించపరచాలని కాదు, వాలంటీర్ల జీవితాలతో ఆడుకోవాలని కాదు. అంటే వాలంటీర్ వ్యవస్థ ఉండాల్సిన అవసరం లేదంటారా, ఉండాలనుకుంటున్నారా? వాలంటీర్ వ్యవస్థ ఉంటే మంచిదండి, కానీ ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉంది కాబట్టి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మనం కూడా ముందుకెళ్ళాలి. కానీ వాలంటీర్ వ్యవస్థ ఉంటే మంచిది. ఎందుకంటే గడప గడపకి ఇంటింటికి మనం వెళ్ళకపోయినా సరే మన ఏది పనులు ఉన్నా వాలంటీర్ తప్పకుండా చేరుతుంది. వాలంటీర్లు తప్పకుండా చేరుతుంది, వాళ్ళ ద్వారా చాలా పనులు కూడా అవుతాయి. నా ఉద్దేశ ప్రకారం ఉండాలి. అంటే అమరావతి డెవలప్మెంట్ ఎంత టైంలో పూర్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత టైంలో పూర్తి చేస్తే మంచిదని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి ఒక నిర్ణయం ఉండదు సార్. కూటమి ప్రభుత్వం కాబట్టి ఒక నిర్ణయం లేదు కాబట్టి అటు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవాలి, ఇటు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవాలి, అటు కేంద్రంలో హామీలు తీసుకొని వీళ్ళు మాట్లాడి ఫాస్ట్గా చేయాలని వాళ్ళ మనసులో కరిగితే తొందరగా అవుతుంది. లేదు చేయాలనే ఉద్దేశం లేనప్పుడు ఏ పనులన్నీ ఆగిపోతాయి. కానీ అమరావతి అయితే ఎప్పటికైనా డెవలప్మెంట్ చేయాలని వాళ్ళ కుటుంబ ప్రభుత్వం గట్టిగా నిర్ణయిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందని అనుకుంటున్నారు మీరు? అంటే ఆయన సార్ ఇప్పుడు రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక వ్యక్తిగతంగా ఆలోచించిన, రాజకీయ పరంగా ఆలోచించిన పవన్ కళ్యాణ్ అయితే ప్రజలకైతే మేలు చేకూరుస్తున్నారని మేము అనుకుంటున్నామండి. ఈ అరెస్టులు అవి చేయాలంటారా, అవసరం లేదంటారా? ఇక్కడ కొంతమంది డైరెక్టర్ కామెంట్స్ చేశారని చెప్పేసి వాటిని కరెక్టే అంటారా? అది అరెస్టులు చేయడం అనేది నా ఉద్దేశం ప్రకారం అయితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అరెస్టులు అనేది చేయడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. సమస్యను పరిష్కరించాలి, కానీ అరెస్టులు చేయడం వల్ల, లోపలేయడం వల్ల ప్రజలకు ఏమాత్రం బాగోగులు జరుగుతాయని నేనైతే అనుకోవట్లేదు. అంటే ఈ తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకి ఒక బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదంటారా? తప్పుడు మాటలు మాట్లాడేటోళ్ళ కంటే రాజకీయం అంటేనే అవతలోళ్ళు కాంపిటీషన్గా ఉంటారు. మనం అవతలోళ్ళకి మనం మాట్లాడాలి, మనం మాట్లాడే విధానం వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళు మాట్లాడే విధానం మనకు నచ్చకపోవచ్చు. రాజకీయం అంటేనే ఇప్పుడు ప్రతిపక్షం అయితే ఏదో ఒకటి అంటాడు, దానికి మనం సహకరించము, దానికి మనం ఒప్పుకోము. ఇది రాజకీయ పరంగా ఆలోచిస్తే ఇది సబబు కాదు. ఇది అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటారా? కరెక్ట్ కాదు. ఇవన్నీ అవసరం లేదు. సమస్యను పరిష్కరిస్తే మంచిదండి. అంటే అభివృద్ధి మీద దృష్టి సారించాలి, కానీ వీటి మీద దృష్టి సారించాలి. అభివృద్ధి మీద దృష్టి సారించాలి, ప్రజల గురించి ఆలోచించాలి. ముఖ్యంగా ప్రజలు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ బాధపడుతున్నారు, ఎక్కడి నుంచి మనం రావాలి, రోడ్లు ఉన్నాయా, వసతులు బాగున్నాయా, కరెంట్ ఉందా, వాటర్ ఉందా, దీని మీద దృష్టి పెట్టండి. అప్పుడు మీరు ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని పూజించుకుంటారు. అంతేగాని మీరు వాడి మీద నేను కక్ష సాధిస్తాను, వాడు నాకు ఏదో అన్నాడు, వాడిని నేను కొట్టేస్తాను, చేసేస్తానంటే ఇది వాడిని ఏదో పగ తెచ్చుకుంటూ సాధిస్తానంటే ఇది సమస్య పరిష్కారం కాదు.